ముందుగా బంగాళదుంప వేపుడు కోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోండి. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, సన్నగా తరిగిన బంగాళదుంపల్ని తీసుకొని వేసుకొని వేయించుకోవాలండి. ఇలా గోల్డెన్ కలర్‌లో వచ్చాక తీసి పక్కన పెట్టుకోండి. అదే ఆయిల్‌లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని, ఒక 2 ఉల్లిపాయలను సన్నగా తరిగి వేసుకొని, కాస్త కరివేపాకు వేసుకోండి. వెల్లుల్లిపాయలను కూడా తొక్క తీసేసి వేసుకోండి. దీనిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నానండి. క్లిప్ మిస్ అయింది. పూర్తిగా కలిపి పెట్టుకోవాలి. మీరు కారం ఎక్కువ తింటే పచ్చిమిరపకాయలు గానీ, ఎండుమిరపకాయలు గానీ ఒక 4 చిక్కి వేసుకోండి. ముందు వేయించుకున్న బంగాళదుంపలను కూడా వేసుకొని పూర్తిగా కలిపి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని పూర్తిగా కలిపి పెట్టుకోండి. నేను మా పాప కోసం ఎండుమిరపకాయలు గానీ, పచ్చిమిరపకాయలు గానీ వేయలేదండి. పూర్తిగా కలిపి పెట్టుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసి కలుపుకుంటే ఎంతో టేస్టీగా పొడి పొడిగా ఉండే బంగాళదుంప ఫ్రై రెడీ అండి. అంతేనండి. నేను మీ జ్యోతి.